హే ట్రేవర్, ఇంతకీ ఆ బ్లాక్ లైన్స్ ఉన్నాయా పోయాయా? లెస్టర్ చూస్తున్నాను. ఇక్కడైతే కనిపిస్తున్నాయి. కానీ ట్రేవర్ ఇదేంటిది, ఇక్కడ సిగ్నలే ఉండట్లేదు. అంటే ఇది ఒక ఐస్లాండ్ కదా. మనం వచ్చేసి ఫ్రాంక్లిన్ కి కాపాడమని మెసేజ్ చేద్దాము. గుడ్ మార్నింగ్ గైస్. అమ్మా, తెల్లారిపోయినట్టుంది. అరే ఇదేంటిది, నాకేదో మెసేజ్ వచ్చినట్టుగా సౌండ్ అయితే వచ్చింది, చూద్దాం. అరే మెసేజ్ ఇంతకీ ఏళ్ళ నుంచి వచ్చింది. అరే గైస్, ఇంతకీ ఇదేం మెసేజ్ తెలుసా? దీన్ని వచ్చేసి మన లెస్టర్ అయితే పెట్టాడు. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారంట. వాళ్ళు ఇప్పుడు ఏదో గుర్తు తెలియని ఐస్లాండ్ లో ఉన్నారంట. ఇక్కడ చుట్టూ బ్లాక్ లైన్స్ ఉన్నాయి, ఎలాగైనా సరే మమ్మల్ని కాపాడు అని మెసేజ్ అయితే పెట్టారు. కానీ గైస్, వీళ్ళు ఎందుకని ఆ బ్లాక్ లైన్స్ ఉండే ఐస్లాండ్ కి వెళ్లారు నాకేమీ అర్థం కావట్లేదు. ఒరే ఇదే కదరా వాడి ఇల్లు. ఓకే, వాడి ఇంటికైతే వచ్చేసాం. వీడే కదా వాడి ఫ్రెండ్. వీడు గనుక మనకు హెల్ప్ చేయకపోతే వాళ్ళ అంతు తేలుద్దాం. అరే గైస్, ఎవరది? హలో సార్, ఎవరు మీరు? మేమెవరో తెలియాలంటే ముందు మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అడుగు, అప్పుడు చెప్తారు. ఏంటి, మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసా? అరే అంటే అంటే మా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో మీకు తెలుసా? ఏంటి తెలుసా? వాళ్ళని ఒక ఐస్లాండ్ లో బంధించి పెట్టింది నేనే. ఏంటి అది నువ్వా? ఇంతకీ ఎందుకు అలా చేసావు? మేము బ్యాంక్ రాబరీ చేద్దామనుకుని లెస్టర్ దగ్గరికి ప్లాన్ అడగడం కోసం వెళ్ళాము. లెస్టర్ ఒక ప్లాన్ ఇచ్చాడు, దాన్ని ఫాలో అయ్యాము. కానీ అందులో ఒక చిన్న మిస్టేక్ ఉండడం వల్ల మేము పోలీసులకి దొరికిపోయాము. మా ట్రక్కును అక్కడే వదిలేసి మేము తప్పించుకుని వచ్చాము. కానీ ఇప్పుడు మా డబ్బులున్న ట్రక్కుని పోలీసులు ఎత్తుకెళ్లిపోయారు. అరే అవునా, నాకు ఈ విషయం తెలియనే తెలీదు. సరే సరే, ఇప్పుడు మేము చెప్పాం కదా. అయితే మీ ఫ్రెండ్స్ ను గనక నువ్వు కాపాడుకోవాలంటే నాకు ఆ డబ్బులున్న ట్రక్ ని తీసుకొచ్చివ్వు. అలా అయితే మీ ఫ్రెండ్స్ యొక్క లొకేషన్ ని నేను నీకు చెప్తాను. అరే గైస్, ఏంటబ్బా ఇది? ఇతనేంటి ఇలా అంటున్నాడు? ఆ ట్రక్ వచ్చేసి ఇప్పుడేమో పోలీస్ స్టేషన్ లో ఉంది. మనం వచ్చేసి ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ ట్రక్ ని ఎలా తీసుకురావాలి? పోలీసులకు గనక డౌట్ వచ్చిందంటే మనల్ని అరెస్ట్ చేసేస్తారు. చెప్పు, తీసుకొస్తావా తీసుకురావా? నీ దగ్గర ఇది ఒకటే ఆప్షన్ ఉంది. ఒకవేళ నువ్వు తీసుకురాలేదనుకో మీ ఫ్రెండ్స్ అక్కడే ఉంటారు. అక్కడున్న బ్లాక్ లైన్స్ చేతిలో చనిపోతారు. సరే సరే, తీసుకొస్తాను. అరే గైస్, ఇదిగో చూడండి, ఇక్కడ వచ్చేసి పోలీస్ వెహికల్ అయితే ఉంది. ఈ దాన్ని వచ్చేసి నాకు ఇంతకు ముందు అయితే గ్యాంగ్ వచ్చారు కదా, వాళ్ళైతే ఇచ్చారు. నా గెటప్ నైతే చేంజ్ చేసుకుని వెళ్ళమన్నారు. అయితే ఇదిగో చూడండి, నేనైతే ఇలాంటి ఒక విగ్గునైతే పెట్టుకున్నాను తలపైన. అండ్ అలాగే బియర్డ్ కూడా నేనైతే అతికించుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి నా ఫేస్ అయితే సరిగ్గా తెలియదు అనమాట వాళ్ళకు. అండ్ అలాగే నేను కూడా పోలీస్ గెటప్ అయితే వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే చూడడానికి పోలీసులాగే ఉన్నాము. పదండి గైస్, ఇప్పుడు మన దగ్గర పోలీస్ వెహికల్ ఉంది, అలాగే డ్రెస్ కూడా ఉంది. మనం వచ్చేసి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. అయితే ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే, నేను కూడా ఒక పోలీసుని అనుకొని నేనైతే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న పోలీసులందరూ కూడా నన్ను కూడా పోలీస్ అనుకుంటారు. అప్పుడు మనం ఏంటంటే అక్కడ డబ్బుల ట్రక్ ఎక్కడుందో చూసి దాన్ని ఈజీగా మనం ఏంటంటే దొంగతనం చేసేయచ్చు. ఓకే, పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే, ఆల్ రైట్ గైస్, ఇక్కడ చూడండి చాలా మంది పోలీసులు అయితే ఉన్నారు. అండ్ మన వెహికల్ని వచ్చేసి ఇక్కడైతే ఆపుదాం. ఇక్కడ వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా అయితే ఉంది కదా, చూద్దాం గైస్. వీళ్ళు మనల్ని ఎవరైనా గుర్తుపడతారంటారా? నాకు తెలిసి గుర్తుపట్టకుండా వచ్చేమో అనుకుంటున్నా. చూద్దాం గైస్, నేనైతే వచ్చేసాను. ఎవరు కూడా నాకైతే ఏమీ అనట్లేదు. అంటే నన్ను వచ్చేసి పోలీసులు అనుకుంటున్నారు, నన్ను కూడా వాళ్ళతో పాటుగా. అండ్ చూద్దాం ఇంతకీ ట్రక్ ఎక్కడుంది. ఓకే, ట్రక్. అరే గైస్, అదేనా? అక్కడ వచ్చేసి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, అదే అనుకుంటా. పదండి గైస్, మనం వచ్చేసి ట్రక్ దగ్గరికి అయితే వెళ్దాం. హలో సార్, ఎవరు మీరు? ఇక్కడ మిమ్మల్ని కొత్తగా చూస్తున్నాను. సార్, అదేంటంటే నేను కొత్తగా జాబ్లోకి జాయిన్ అయ్యాను. ఓహో అవునా, అయితే మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? అదేంటంటే మీరు డబ్బులున్న ట్రక్ అయితే తీసుకున్నారు కదా, దాన్ని చూద్దామని వచ్చాను. ఓహో అవునా, సరే సరే, చూడండి సార్ చూడండి. అరే గైస్, కొంచెం ఉంటే నన్ను గుర్తుపడతాడేమనుకున్నాను, కానీ గుర్తుపట్టలేదు. ఓకే గైస్, మన ఫేస్ కూడా ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే బియర్డ్ ఉంది, అలాగే హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంది. ఓకే, మనం ఏంటంటే ట్రక్ లోపలికైతే ఎక్దాం పదండి. ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ మనం ఏంటంటే ట్రక్ లోపలికైతే ఎక్కేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి అరే అల్లారం అయితే మోగిపోతుంది గైస్. ఇదిగో చూడండి, పోలీసులు అయితే వస్తున్నారు. గైస్ పదండి, ఇది మాత్రం ఎందుకని ఇంత స్లోగా వెళ్తుంది? ఓకే, అదిగో చూడండి, పోలీసులు అయితే వెంట పడుతున్నారు. పదండి గైస్, చూడండి మొత్తం వచ్చేసి 5 స్టార్ కేసు అయితే పడిందనమాట. మనం మాత్రం పోలీసులకు ఎవ్వరికి ఏమీ అనొద్దు. పైన నుంచి హెలికాప్టర్లు కూడా వచ్చేసాయి గైస్. అరే మనం ఇప్పుడు బయట ఉన్నామంటే ఖచ్చితంగా పోలీసులకైతే దొరికిపోతాం. ఇలాంటి దాంట్లోనే సేఫ్, ఎందుకంటే వెహికల్కి కూడా డ్యామేజ్ అవ్వదు. కానీ ఇక్కడైతే నాకు ఒక ఐడియా ఉంది, అదేంటంటే అండర్ గ్రౌండ్ బంకర్. ఓకే గైస్,
చూద్దాం. ఈ GT5లో మనకేంటంటే అండర్ గ్రౌండ్ బంకర్ కూడా ఉంటుంది. అది వచ్చేసి ట్రైన్ వే అనమాట, అంటే ట్రైన్స్ వెళ్ళడం కోసము. అందులోకి వెళ్దాం పదండి గైస్. అది వచ్చేసి నాకు గుర్తుంది. అరే ఇదిగో చూడండి, రోడ్డునైతే బ్లాక్ చేస్తున్నారు ఎక్కడికి పడితే అక్కడ. ఓకే పదండి పదండి. పోలీసులు అయితే చాలా మంది వస్తున్నారు గైస్, ఆర్మీ పోలీసులు కూడా వస్తున్నారు. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా రోడ్డుని అయితే బ్లాక్ చేశారు. కానీ ఇటువైపు ఉంది కదా దారి, కానీ వెహికల్ అయితే డ్యామేజ్ అవుతుంది. అబ్బా గ్లాసెస్ కూడా పగిలిపోతున్నాయి. అందులో నుంచి మనకు బుల్లెట్ తాగితే మనకైతే దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంటుంది. ఏ ఆపు ఆపు, మర్యాదగా ఆపు. తప్పించుకోలేవు, మా నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. అర్రే గైస్, పోలీసుల నుంచి మనమైతే తప్పించుకొని ఇక్కడికైతే వచ్చేసాము. పదండి గైస్. ఇక్కడ వచ్చేసి ఇదిగో ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ వే. ఓకే గైస్, అదిగో చూడండి అక్కడైతే ఉందన్నమాట. కానీ అరే వీళ్ళు వచ్చేసి ఎదురుగా వచ్చేసారు. పదండి గైస్ పదండి పదండి. ఇక్కడ కూడా మొత్తం అయితే రోడ్డుని అయితే బ్లాక్ చేశారు. చూస్తున్నారు కదా ఎంతగానో మంది పోలీసులు వస్తున్నారో. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే పైనకైతే వెళ్ళాలన్నమాట. కానీ పైనకు వెళ్ళేందుకు ఇక్కడ చుట్టుపక్కల దారి ఎక్కడైనా ఉందా చూద్దాం. అరే ఇక్కడ వచ్చేసి చుట్టుపక్కల దారి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఓకే దొరకకూడదు, ఎందుకంటే మన వాళ్ళని అయితే మనం కాపాడుకోవాలి. ఓకే ఇక్కడైతే దారి ఉన్నట్టుంది. ఓకే కాకపోతే ఇంత పెద్ద గట్టు ఉంది, ఇది వచ్చేసి ఈ గట్టుని ఎక్కగలుగుతుందా? అర్రే గైస్ ఇదేంటిది ఎక్కట్లేదు. అర్రే షట్ షట్ షట్. అర్రే గైస్ పోని పోని పోని, ఇదైతే ఎక్కట్లేదు. అబ్బా అర్రే ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం. అరే పోలీసులు అయితే అందరూ వచ్చేసారు గైస్. కొద్ది ఎక్కించడానికి అయితే ట్రై చేద్దాం ఇటువైపు నుంచి. ఓకే ఓకే గైస్, అమ్మయ్య ఫైనల్లీ దీనైతే ఇక్కడికైతే ఎక్కించేసాము. అండ్ ఇక్కడ నుంచి మనం ఏంటంటే ట్రైన్ పట్టాల పైనకైతే వెళ్ళాలి. ఓకే సూపర్, అమ్మయ్య. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉంటుంది, దాని లోపలికైతే వెళ్ళామంటే పైన నుంచి హెలికాప్టర్లు వస్తున్నాయి కదా, సో వాటి నుంచి కూడా మనమైతే తప్పించుకోవచ్చు అనమాట. అండ్ ఈ GT5లో ఏంటంటే పోలీసులు కూడా లోపలికైతే రారు. ఓకే ఫైనల్లీ మనం లోపలికైతే వచ్చేసాం గైస్. ఓకే కాకపోతే ఇక్కడ ఇంకొకటి పెద్ద ట్విస్ట్ అయితే ఉంది. అదేంటంటే ట్రైను. ఒకవేళ ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, వెనక నుంచి ముందు నుంచి. అండ్ అలాగే ఇక్కడ 2 పట్టాలు ఉన్నాయి కదా, ఏ పట్టాల పైన నుంచి వస్తుందో కూడా తెలియదు అనమాట. ఓకే చూద్దాం, ఇక్కడైతే కొద్దిసేపు వెయిట్ చేద్దామా? ఓకే కొద్దిసేపు వెయిట్ చేద్దాం గైస్. ఇక్కడ మనకు 5 స్టార్ అయితే పడింది కదా, సో ఇదైతే పోతుంది. చూద్దాం కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్టార్స్ అయితే కొట్టుకుంటున్నాయి, మీరైతే రైట్ సైడ్లో పైన చూడొచ్చు. ఓకే ఇంకా కొంచెం సేపు మనం కనుక దొరకకుండా ఇక్కడే వెయిట్ చేసామంటే ఖచ్చితంగా స్టార్స్ అయితే పోతాయి. అమ్మయ్య ఆల్రెడీ గైస్ ఫైనల్లీ మనకి ఏంటంటే స్టార్స్ అయితే వెళ్ళిపోయాయి. మనం వచ్చేసి బ్యాక్ అయితే వెళ్దాం. అండ్ ముందు నుంచి ట్రైన్ అయితే రావట్లేదు, చూసుకోవాలన్నమాట. అమ్మయ్య ఓకే గైస్ ఫైనల్లీ మనం ఏంటంటే బయటకైతే వచ్చేసాం. అండ్ ఇప్పుడు చూడండి మధ్యాహ్నం అయితే అవుతుందన్నమాట. ఓకే గైస్ పదండి. పోలీసులు అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉన్నారనుకోండి, మళ్ళీ మన పైన స్టార్ అయితే పడుతుంది అనమాట. సో చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడైతే పోలీసులు అయితే కనిపించట్లేదు, కానీ వాళ్ళ వెహికల్ వచ్చేసి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది, చెప్పలేము. అర్రే గైస్ ఇది చూడండి, పోలీసులు అయితే అటు సైడ్ నుంచి వెళ్తున్నారు కదా, వాళ్ళకైతే కనిపించేసాము. మనకు వచ్చేసి మళ్ళీ 1 స్టార్ అయితే పడింది. ఫ్రెండ్స్ మనం వాళ్ళకు దొరకకుండా అలాగే ముందుకు వెళ్తున్నాం కదా, మొత్తం వచ్చేసి 5 స్టార్ అయితే పడింది. ఇదిగో చూడండి ఇక్కడ నుంచి పోలీసులు అయితే వస్తున్నారు. అర్రే షట్ షట్. అర్రే గైస్ ఇదిగో చూడండి, మనది వచ్చేసి ఇక్కడ గుంతలో అయితే పడిపోయింది. ఓకే గైస్ చాలా దూరం అయితే వచ్చేసాము. ఫైనల్లీ 1 స్టార్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, దీన్ని వచ్చేసి పోలీసులు అయితే ఇక్కడ దగ్గరలో కనిపిస్తలేరు కదా, ఓకే దీన్ని వచ్చేసి ఏంటంటే నేను నీళ్ళలోకి పంపిస్తాను. ఓకే గైస్ పదండి పదండి, దీన్ని వచ్చేసి నీళ్ళల్లో పెట్టేద్దాం. అప్పుడు వచ్చేసి పోలీసులకి డౌట్ రాదనమాట. అక్కడైతే పోలీసులు అయితే వెతుకుతున్నారు మన గురించే. ఓకే ఆల్ రైట్ గైస్ ఇది చూడండి, ఫైనల్లీ మనకేంటంటే స్టార్స్ అయితే పోయాయి. అరే ఫ్రెండ్స్ పోలీసులు అందరూ కూడా వెళ్ళిపోయారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చూసుకోలేదు, అదేంటంటే ఇప్పుడు ఈ ట్రక్ అయితే నీళ్ళ లోపల ఉంది కదా, సో బయటికి తీద్దామంటే బయటికి తీయడానికి రావట్లేదు. ఎందుకంటే ఇంజన్లోకి వాటర్ పోయినట్టున్నాయి, ఇంజన్ అయితే డ్యామేజ్ అయిపోయినట్టుంది. అండ్ అలాగే ఇందులో వచ్చేసి డబ్బులు ఉన్నాయి కదా, అవి వచ్చేసి సేఫ్గా బాక్సులలో ఉన్నట్టున్నాయి. ఎవరికి డౌట్ అయితే రాలేదు. పదండి గైస్, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు వచ్చేసి ఆ ట్రక్ని మనం బయటకైతే తీసుకురావాలి. అలా బయటికి తీసుకురావాలంటే మన దగ్గర ఒక సపరేట్ ట్రక్స్ అయితే ఉంటాయి, సో దాన్ని అయితే మనం తీసుకొని రావాలన్నమాట ఇక్కడికి. ఓకే గైస్ ఫైనల్లీ ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే ట్రక్ అనమాట. దీన్ని అయితే తీసుకొచ్చేసాను. దీనికైతే దారం ఉంది కదా, ఈ దారం సహాయంతో మనం ఏంటంటే ఆ ట్రక్కుని దీనికి కట్టేసేయాలి. ఆ తర్వాత అందులో నుంచి దీన్ని అయితే లాగాలన్నమాట. పోని పోని పోని. అర్రే ఇదేంటబ్బా, ఇది ఇక్కడ మొత్తం బురద ఉంది కదా, అందుకే ఇది అయితే రావట్లేదు అనమాట. ఓకే ఫైనల్లీ దీన్ని అయితే బయటకైతే లాగేశాను. అర్రే పోని పోని పోని. ఓకే ఓకే అమ్మయ్య గైస్
అమ్మయ్య దీన్నైతే మొత్తం పైనకైతే లాగేశాను. ఓకే ఇదైతే ఇప్పుడు పని చేయట్లేదు. వాళ్ళకి వచ్చేసి ఒక ట్రక్కును కూడా తీసుకొని రమ్మందాం. అప్పుడు వచ్చేసి వీళ్ళు ఇందులో ఉన్న డబ్బులను వచ్చేసి ఆ ట్రక్లో నింపుకొని వెళ్తారనమాట. ఫ్రెండ్స్ నేనైతే అతనికి ఫోన్ చేసి చెప్పేస్తాను ఇక్కడికి రమ్మని. ఓకే గైస్ నేనైతే అతనికి ఫోన్ చేసి చెప్పేశాను. అయితే ఫ్రెండ్స్ అతను వచ్చేలోపు మీరు ఇంకా ఇప్పటివరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయింటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రాంక్లిన్ సూపర్ అని కామెంట్ చేయండి. ఓకే గైస్ ఫైనల్లీ వీళ్ళైతే వచ్చేసారు. ఇదిగో చూడండి. ఓకే సార్ ఇదిగో ఇందులో వచ్చేసి మీరు తీసుకురమ్మన్న ట్రక్ ఇదే కదా? అవును, నేను తీసుకురమ్మన్నది అదే. ముందుగా నేనైతే నీకు ఒక బోట్ లొకేషన్ అయితే పెడతాను, అక్కడికి వెళ్ళు. ఆ బోటుని నేనే నీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే నా కోసం ఈ మిషన్ ని చేసి పెట్టావు కదా. ఓకే ఓకే సార్ పదండి గైస్ మనం వచ్చేసి వెళ్దాం. అండ్ వీళ్ళు వచ్చేసి ఎవరికి డౌట్ రాకూడదని ఇదిగో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక ట్యాంకర్ టైప్ లో ఉందన్నమాట. దీంట్లో డబ్బుల్ని తీసుకెళ్తారనుకుంటా. అరే గైస్ ఇదిగో చూడండి, నేనైతే అప్పటి నుంచి నడుచుకుంటూ చాలా దూరం అయితే వచ్చేసాను. అండ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను కాబట్టి పరిగెత్తుతున్నాను. ఇక్కడేంటి బోట్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ ఇతను ఎవరో ఉన్నట్టున్నాడు. అరే అరే గైస్ ఇదిగో చూడండి, ఇది అదే అనుకుంటా బోటు. చూడండి గైస్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఓయ్ బాబు, ఫ్రాంక్లిన్ అంటే నువ్వే కదా? నేనే ఈ బోట్ ని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళు. అర్రే గైస్ పదండి. సో ఫైనల్లీ బోట్ మాత్రం చూడండి నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది. పదండి గైస్ బోట్ అయితే ఎక్కేద్దాం. అండ్ దీన్ని వచ్చేసి మనం నీళ్ళలోకి అయితే తీసుకెళ్ళిపోదాం. అండ్ ఇందులో వచ్చేసి కొంచెం స్పెషల్ బూస్ట్ ఆప్షన్ కూడా ఉంది. వెనకాల చూస్తున్నారు కదా, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్ బోట్ మాత్రము. దీంతో వచ్చేసి మనం చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు. అరే బూస్ట్ ఒత్తకుండానే చూస్తున్నారు కదా ఎంత స్పీడ్గా వెళ్తుందో. నేనైతే అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. ఒకవేళ మనం బూస్ట్ పెడితే ఇదిగో అరే ఇదేంటిది నీళ్ళ పైన కన్నా ఇంకా గాలిలోనే ఎక్కువగా వెళ్తుంది. చూస్తున్నారు కదా చాలా స్పీడ్గా. చూడండి గైస్ సిటీకి మనం చాలా దూరం అయితే వచ్చేసాము. ఓకే ఆల్ రైట్ గైస్ ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగో ఇది కనిపిస్తుంది కదా, ఇది అదే ఐస్లాండ్ అనుకుంటా. పదండి గైస్ మనం వచ్చేసి ఇక్కడికి ఎక్కడి నుంచి వెళ్ళాలి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మొత్తం అదిగో చిన్న కనిపిస్తున్నాయి. మొత్తం వచ్చేసి ఇక్కడ బ్లాక్ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే గైస్ ఫైనల్లీ బోట్ అయితే ఇక్కడ ఆపేశాను. ఓయ్ లెస్టర్, ఇదేంటిది? ఫ్రాంక్లిన్ గాడికి మెసేజ్ పెట్టినా కూడా వాడు రావట్లేదు. ట్రెవర్ అదేంటంటే వాడికి మనం మెసేజ్ పెట్టాం కానీ ఎక్కడున్నామో తెలియదు కదా, అందుకే ఫ్రాంక్లిన్ రావడానికి టైం పడుతుంది. చూద్దాం, మన ఫ్రాంక్లిన్ గారి దగ్గర చాలా తెలివితేటలు ఉంటాయి కదా, ఎలాగైనా సరే మన లొకేషన్ ని పట్టుకుంటాడు. ఇక్కడికైతే వస్తాడని నమ్మకం నాకు ఉంది. ఇక్కడ వచ్చేసి అదిగో చూస్తున్నారు కదా, అక్కడైతే బ్లాక్ లైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా అటువైపు అయితే ఉంది. ఓకే నేను ఇలాగే మెల్లిగా వెళ్తాను, చూసుకుంటూ వెళ్దాం. వాళ్ళు వచ్చేసి ఇక్కడ మొత్తం బ్లాక్ లైన్స్ ఉన్నాయి కదా, నాకు తెలిసి వాళ్ళు ఈ గుడిసెలో ఉండుంటారనుకుంటున్నాను. ఇక్కడైతే సౌండ్ అయితే చేయొద్దు. పదండి గైస్. ఓకే ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఏ లెస్టర్, ఏ ట్రెవర్ వచ్చేసాను. అరే ఫ్రాంక్లిన్, ఏంట్రా రావడానికి ఇంత టైం పట్టింది? ఏ ట్రెవర్ ఎందుకని అరుస్తున్నావు? పద మనం వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఓకే నిదానంగా రండి. నేను వచ్చిన దారిలో మీకైతే చూపిస్తాను. మెల్లిగా రండి. ఫ్రాంక్లిన్ వస్తున్నాం. ఆగు. ఇక్కడ గట్టి ఉంది, మేము చూసుకునే లేదే. ఇక్కడ ఇంతగానో గట్టి ఉందా? అరే ఫ్రాంక్లిన్ ఆగురా, మెల్లిగా వెళ్దాం. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి బ్లాక్ లైన్స్ అయితే ఉన్నాయి, చూసుకోండి జాగ్రత్త. అరే ఫ్రాంక్లిన్ పద, మనం వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అరే గైస్ అమ్మయ్య ఫైనల్లీ నేనేంటంటే మా ఫ్రెండ్స్ అయితే కాపాడగలిగాను. ఫ్రాంక్లిన్ బోటు మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సూపర్. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అయితే అవుతుంది. మన లెస్టర్ ని అలాగే ట్రేవర్ ని వచ్చేసి మన లెస్టర్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాను నైటే. అండ్ ఇప్పుడు నా దగ్గర బోట్ ఉంది కదా, దాన్ని ఎక్కడ పెట్టానో చూడండి. నా ఇంటి ముందు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, దాంట్లో అయితే పెట్టేశాను. చూస్తున్నారు కదా బోట్ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్ సెట్ అయిపోయింది మన ఇంటి ముందు. అండ్ దీనిపైనకైతే ఇలా ఎక్కొచ్చు. చూడ్డానికైతే బోట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. మీకు గనుక వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాము. అంతవరకు బాయ్.